హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే విశ్వంబర సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట విన్నానో లేదో నాకైతే అస్సలు తెలియలేదు. నాకు ఆ పాట చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఒక మనిషే కనపడ్డాడు అనమాట. ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు ఏంటి బాసు, అసలు ఆ ఏజ్ లో ఆ లుక్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ చరిష్మా ఏంటి, ఒక్కసారిగా ఇంద్రా సినిమా నాటి చిరంజీవి గారిని మనం చూస్తున్నామా అన్నట్టుగా అయితే ఆ లుక్స్ అయితే అనిపించినాయి. నిజంగా అసలు మామూలుగా లేడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే స్క్రీన్ మీద మెరిసిపోతున్నాడు. కొన్ని ఫ్రేమ్స్ లో మీరు చూసుకుంటే ఇంద్రా సినిమాలో గల్లు గల్లుమని సాంగ్ ఉంటది కదా, సేమ్ యాస్టీస్ గా అలాగే ఉన్నారనమాట మన చిరంజీవి గారు. నిజంగా అసలు ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ఏజ్ లో కూడా సినిమా కోసం ఆయన అంత కష్టపడి అసలు ఆ రకంగా స్క్రీన్ మీద కనపడుతున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫే. ఇంకా ఇందాక వచ్చిన వీడియోలో మీరు చూసుకుంటే ప్రతి ఫ్రేము కూడా ఎంత కలర్ఫుల్ గా కనపడుతుందో, ఎట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారనే ఫీలింగ్ అయితే మనకైతే ఆ వీడియో సాంగ్ చూస్తున్నప్పుడు అయితే వస్తుంది. నిజంగా సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు, నిజంగా టాప్ నాచ్ అయితే ఉన్నాయి. విశ్వంబర సినిమా టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఈ సినిమా అవుట్పుట్ మీద డౌట్ అయితే ఉండొచ్చు. కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత ఆ డౌట్స్ అన్ని కూడా పటాపంచలు అయితే అయిపోయాయి. నిజంగా ఏమన్నా క్వాలిటీ ఇచ్చారా. విశ్వంబర సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తున్న ప్రతి చిరంజీవి గారి అభిమానికి కూడా మంచి సమాధానం దొరికినట్టు అయితే అయింది. ఇంకా ఈ సాంగ్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మన సోబి మాస్టర్ అనమాట దీన్ని కొరియోగ్రాఫర్. నిజంగా చిన్న చిన్న స్టెప్స్ వేసినా సరే మన మెగాస్టార్ గారు నిజంగా గ్రేస్ అయితే అలా ఉట్టి పడుతుంది అనమాట. నిజంగా సూపర్ కొరియోగ్రఫీ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఆయన ఏజ్కి తగ్గట్టుగానే ఆ స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకప్పుడు చిరంజీవి గారి లాగా ఇప్పుడైతే ఆయన అయితే డ్యాన్స్ అయితే వేయలేడు, కానీ ఆయన వేసిన స్టెప్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట. ఆ లిరిక్ కి ఎటువంటి స్టెప్స్ కావాలో ఎగ్జాక్ట్ గా అలాంటి స్టెప్స్ అయితే పెట్టారు. నిజంగా అదిరిపోయింది కొరియోగ్రఫీ. ఇంకా నేనైతే ఆ ట్రాన్స్ లోనే ఉండిపోయా. మెగాస్టార్ చిరంజీవి గారు నేనైతే అసలు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఎప్పుడెప్పుడు ఆయన్ని ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తావా అన్నట్టుగా నా ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోయింది. అసలు ఏమన్నా ఉన్నాడా, నాకైతే చెప్తున్నాగా ఒక ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోయా నేను. ఇంకా బయటకు అయితే రాలేదు. ఇంకా డైరెక్టర్ వశిష్ఠ గారికి అయితే ఈ రకంగా మ్యాన్లీగా, మ్యాచోగా, చరిష్మాటిక్ గా చిరంజీవి గారిని ప్రెజెంట్ చేసినందుకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకా ఈ సాంగ్ వినడానికి ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే చిరంజీవి గారే కనపడుతున్నాడు, చిరంజీవి గారే వినపడుతున్నాడు. ఇంకా అంతకుమించి నాకైతే ఏమీ కూడా తెలియట్లేదు. సరే, మరి గుర్తుందిగా సాంగ్ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.